మేషరాశి వారు నవంబర్ 23, 24 తేదీల్లో మీ ఇంట్లో పితృదేవతలు ఉండబోతున్నారు. కాబట్టి ఇలా చేయండి. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికి ఏమేం జరగబోతుంది వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. వీరికి ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపటం, భారీ వాహనాలు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పవచ్చు. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వాతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలైనను కూడా సులభంగా చేస్తారు. ఈ మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావం కలదు. ఎవరైనా సరే వీరు సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణములు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండును. ముక్కుసూటికి అవసరంగా ప్రవర్తించడం వల్ల కొంచెం కూడా ఆలోచించారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణము. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రీయ చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. మేషరాశి వారి వివాహం చాలా మంచిగానే అవుతుంది. తమ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. క్రమశిక్షణ వివేకము చాలా అవసరము. అయితే అవసరంగా తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ మేషరాశి వారి కార్యవాదులు. తిరిగిగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడ్డదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనానో కూడా కార్యరూపం పెట్టదని వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరిని సంతానాన్ని పట్టించుకోకపోదు.
మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అభిజయం అనేది వీరి చెంత చేరదు. ఈ మేషరాశి వారు తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతో ఏంటంటే తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు, కొన్ని తప్పులు చేస్తారు, అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. ఈ మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే నా వ్యాపారాల పరంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదొక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదొక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్స్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది. అంతా కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలానే ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆర్థికంగా డబ్బు అనేది కూడా నిలబెట్టుకోగలుగుతారు. అంటే డబ్బును మీరు సేవ్ చేసుకోగలుగుతారు. దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బునైతే సేవ్ చేసుకోగలుగుతారు. ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీకు ఏమన్నా పెద్ద పెద్ద గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ గొడవలు కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీరు ఏది కూడా ఉండవు, డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు. కాబట్టి ఆల్మోస్ట్ మీరు చాలా సంతోషంగానే ఉంటారు. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. అలానే ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలానే ఇక ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.